మనకున్నటువంటి విఘ్నాలన్నీ తొలగించి విజయ పదం వైపు నడిపించే దేవుడు వినాయకుడు. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గాయత్రక్క హోమ్. ఈరోజు వీడియోలో మేము వినాయక చవితి ఎలా చేసుకున్నాము, అలాగే వినాయక చవితి చేసుకోలేని వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలి, ఏం చెయ్యాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. వినాయక చవితి అంటే పెద్దవాళ్లే కాదండి, పిల్లలు కూడా ఎంతో ఆనందంగా చేసుకునే పండుగ. అయితే మనం ఏ పూజలోనైనా పిల్లల చేత పూజ చేయించినా చేయించకపోయినా వినాయక చవితి రోజున పిల్లలతో పూజ చేయిస్తే చాలా మంచిది. వాళ్ళని కూడా పూజలో ఇన్వాల్వ్ చేసి పూజ యొక్క గొప్పతనం, వినాయకుని యొక్క గొప్పతనం, అలాగే పూజ చేసుకోవటం వల్ల ఫలితం ఎలా ఉంటుంది అనేదంతా కూడా వాళ్ళకి వివరించి చేయిస్తే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అలాగే మన సనాతన ధర్మాల గురించి వాళ్ళకి చెప్పిన వాళ్ళం అవుతాము. ఈరోజు వీడియోలో నేను వినాయక చవితి ఈ విధంగా చేసుకున్నాను. మనం మన జీవితంలో మన పిల్లల గురించి ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటాము. వాళ్ళ జీవితం, వాళ్ళ భవిష్యత్తు గురించి ప్రతి క్షణం తాపత్రయపడుతూ ఉంటాము. అయితే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మన పిల్లలు ఆరోగ్యపరంగా బాగుండాలి అన్నా, వాళ్ళకి మంచి చదువు, విద్యా బుద్ధులు రావాలి అన్నా వినాయకుని వ్రతం ఒక్కటే మార్గం. వాళ్ళతో చేయించిన లేదంటే వాళ్ళ తరపున మనం చేసినా కూడా ఆ పుణ్య ఫలితం అంతా కూడా మన పిల్లలకి చేరుతుంది. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది అక్షర సత్యం. కాబట్టి మనమందరము కూడా ప్రతి సంవత్సరం వినాయక చవితి ఆనందంగా ఆరోగ్యంగా చేసుకుంటూ ఉంటాము. అయితే చాలామంది వినాయక చవితిని పూజ అనేది ఇంట్లో చక్కగా మండపాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటారు. పాలవల్లి కట్టి పూజ చేసుకుంటారు. ఆనవాయితీ లేదు అనుకుంటే పాలవల్లి కట్టకుండా పత్రితో పూజ చేసుకుంటూ ఉంటారు. అలాగే వినాయకుని విగ్రహం తెచ్చుకొని పూజ చేస్తూ ఉంటారు. కొందరు నిత్య పూజలాగా కూడా చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరి పద్ధతిని బట్టి ఒక్కొక్కరు ఫాలో అవుతూ ఉంటారండి. అది ఇలాగే ఫాలో అవ్వాలి అని రూల్ ఏమీ లేదు. మీ ఇంటి పెద్దలు ఎలా అయితే ఫాలో అయ్యారో ఆ పద్ధతిని మీరు అనుసరిస్తే మంచిదని నేను ఎప్పుడు ప్రతి వీడియోలోనూ చెప్తూ ఉంటాను. ఈరోజు వీడియోలో అయితే నేను ఉదయాన్నే లేచి ఇంటినంతా శుభ్రం చేసుకుని మొదటిగా నేను ఇలా తీపి లడ్డూలు చేసుకున్నాను. స్వామివారికి కుడుములతో పాటు ఇలా బూందీ లడ్డు చేసి పెడితే చాలా ఇష్టమండి. కాబట్టి స్వామివారికి ఇష్టమైన ప్రసాదం బూందీ లడ్డు కూడా నేను ఈ విధంగా తయారు చేసుకుని పెట్టుకున్నాను పక్కన. మనందరము కూడా మన జీవితంలో మన పిల్లల గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి ప్రతి క్షణం తాపత్రయపడుతూ ఉంటాము. అయితే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, వారికి మంచి చదువు, విద్యాబుద్ధులు రావాలి అన్నా, వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండాలి అన్నా ఒక్కటే మార్గం అండి, అదే వినాయక చవితి. వినాయకుడికి పూజ చేసుకుంటే మన పిల్లల భవిష్యత్తు, అలాగే వాళ్ళ అభివృద్ధి కూడా చాలా బాగుంటుంది. ఇది ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా అక్షర సత్యం. కాబట్టి ప్రతి వినాయక చవితికి మీరు మీ పిల్లల్ని పూజలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో పూజ చేయించడానికి ప్రయత్నించండి. తప్పకుండా చక్కటి ఫలితాలు అనేవి మీరు చూడొచ్చు. నేనైతే ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ముందు రోజు ప్లానింగ్ అనేది తప్పకుండా ఉంటుంది. పూజకు కావలసినటువంటి పూజా సామాగ్రి దగ్గర నుండి నైవేద్యాల వరకు కూడా ప్రీ ప్లాన్డ్గా అన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను. ముందుగానే పూజకి కావలసినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తెచ్చిపెట్టుకుని ముందుగానే అంతా కూడా సిద్ధం చేసుకుని ఉంచుకుంటాను. ఇలా ప్రీ ప్లాన్డ్గా ఉండటం వల్ల మనం పూజ అనేది చాలా సులువుగా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎక్కువ పనులు కాకుండా, హైరాణ పడకుండా చాలా స్మూత్గా ఆ రోజంతా వెళ్ళిపోతుంది. ఈ విధంగా నేను డెకరేషన్ చేసుకుని పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. మట్టి వినాయకుడిని తెచ్చుకొని మట్టి వినాయకుడిని ప్రతిష్టాపన చేసుకున్నాను. తరువాత అఖండ దీపారాధన చేశాను. అలాగే నైవేద్యాలు కూడా పెట్టి స్వామివారికి నివేదించాను. అయితే ఇక్కడ నేను అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నానండి. మనం పూజ చేసినప్పుడు, ఏదైనా వ్రతం చేసినప్పుడు మనసులో అయ్యో ఇది ఉంటే బాగుండేదే, ఇది లేదు అనే సందిగ్ధంతో పూజ అనేది చేయకూడదండి. ఎదుటి వారి పూజని కానీ లేదంటే పూజా వస్తువుల్ని కానీ చూసి ఇన్స్పైర్ అయ్యి మన పూజలో ఇది లేదు, ఇలాంటిది ఉంటే బాగుంటుంది అని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోకూడదు. మనకి ఉన్నంతట్లోనే మనం పూజ చేసుకుని స్వామివారికి తృప్తిగా, ఏకాగ్రత, భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనకి ఏదైనా ఒక వస్తువు నచ్చి మనకి ఆర్థికంగా బాగుండి కొనుక్కుంటే ఓకేనండి. కానీ అది ఇబ్బంది పడి కొనుక్కుంటే మాత్రం
అది అంత మంచిది కాదనమాట. కాబట్టి మనం పూజా విధానాన్ని మాత్రమే ఇన్స్పైర్ అయ్యి చేసుకోవాలి అని నేను అనుకుంటూ ఉంటాను. అంతేకాని పూజా వస్తువులకు కానీ లేదంటే కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవాలి అనే అభిప్రాయం లేకుండా ఉండటమే మనకి అందరికీ కూడా చాలా మంచిదని నా అభిప్రాయం అనమాట. నా వరకు అయితే నాకు ఉన్నంతట్లోని నేను ఏర్పరచుకున్నటువంటి వస్తువులతోనే నేను స్వామివారికి పూజ అనేది చేసుకుంటాను. స్వామివారికి అనే కాదండి, ప్రతి పూజలో కూడా నేను ఇదే చెప్తాను. నేను పూజ చూపించే విధానాల్లో ప్రతి విధానంలో కూడా సింపుల్ పద్ధతినే నేను అనుసరిస్తూ ఉంటానన్నమాట. అలాగే మనకున్న వాటితోనే పూజ అనేది చేసుకుంటే స్వామివారికి తెలుసు మనకి ఎంత ఉంది, ఏం ఉంది, ఎలా చేయగలము అనేదంతా కూడా స్వామివారికి తెలుసు అన్నమాట. కాబట్టి ఇక్కడ భక్తి ప్రధానమని ప్రతి వీడియోలోనూ నేను చెప్తూ ఉంటాను. అదే నేను అనుసరిస్తూ ఉంటాను. ఈ విధంగా చక్కగా పూజ అనేది చేసుకున్నానండి. స్వామివారికి ఉదయాన్నే లేచి పూజ అనేది నిర్వహించుకున్నాను. అయితే వినాయక చవితి రోజున చాలామంది మహానైవేద్యం కూడా పెడుతూ ఉంటారు. అలాగే మోదకాలు, కుడుములు, లడ్డూలు ఇవన్నీ కూడా ప్రసాదంగా చేస్తూ ఉంటారు. అయితే వినాయక చవితి చేసుకోలేని వాళ్ళు ఏ రోజు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనే విషయానికి వచ్చినట్లయితే వినాయక చవితి ఈరోజు వీలు పడలేదు, మీకు కుదరలేదు, ఇవాళ చేసుకోవటం వీలు పడలేదంటే కనుక ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు ఆగవలసిందేనండి. ఒకవేళ మీకు వినాయక చవితి చేసుకోవాలని ఉంది, చేసుకోలేకపోయామనుకుంటే మనకి ప్రతి ఊళ్ళోనూ ప్రతి వీధిలోనూ కూడా స్వామివారి విగ్రహం పెట్టి పూజలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి ఈ 9 రోజుల్లో అంటే ఈ నవరాత్రుల్లో 9 రోజుల్లో ఏదో ఒక రోజు స్వామివారి దగ్గరికి వెళ్ళి విగ్రహం దగ్గర మీరు పూజలు అనేవి నిర్వహించుకోవచ్చండి. ఒకవేళ అది కూడా వీలు పడలేదు, పీటల మీద కూర్చోవటం మీకు కుదరలేదు అనుకుంటే ఏదైనా నైవేద్యం స్వామివారికి నివేదించి అక్కడ పంచొచ్చు అనమాట. అలా చేసినా కూడా పూజ చేసినంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. అంతేకాకుండా ఒకవేళ ఈ వినాయక చవితి చేసుకోవటం వీలు పడలేదు అనుకుంటే ఈ నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి చేసుకున్నా కూడా మీకు వినాయక చవితి చేసుకున్నంత పుణ్య ఫలితం అనేది లభిస్తుందండి. ఇలా కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఇక పూజంతా కంప్లీట్ చేసుకున్న తరువాత ఈరోజే నేను కదిపేశానండి. స్వామివారికి ఉద్భాసన అనేది పలికాను. సాయంత్రం వేళ ఇంకా కదిపిన తర్వాత మన్నాడు నేను పూజ దగ్గర ఉన్నటువంటి పూజా సామాగ్రి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసానన్నమాట. ఇలా పూజ అనేది నిర్వహించుకున్నాను. అయితే నేను స్వామివారికి మాకు దగ్గరలో వినాయక విగ్రహాన్ని కూడా పెట్టారనమాట. మా ఇంటికి ఎదురుగానే పెట్టారు. సో అక్కడ కూడా నేను పూజలు అనేవి చేయించుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట. అది ఈ సంవత్సరం నాకు వీలు పడింది. సో అవన్నీ కూడా మేము దగ్గర ఉండి ఈ విగ్రహ ప్రతిష్టాపన దగ్గర నుండి మండపం దగ్గర నుండి అన్నీ కూడా మేము దగ్గరుండి చూసుకున్నామండి. ఆ క్లిప్పింగ్స్ కూడా మీకు షేర్ చేస్తున్నాను. ఈ విధంగా చక్కగా విగ్రహాన్ని పెట్టారు. ఈ సంవత్సరం పెట్టారండి. చాలా సంతోషంగా అనిపించింది. మా ఇంటి ఎదురుగానేనమాట. సో ఇలా అరేంజ్ చేసి ప్రతి నిత్యము అంటే ఈ 10 రోజులు కూడా పూజలు అనేవి నిర్వహించుకుంటూ ఉంటున్నాము. ఈ 9 రోజుల్లో ఏదో ఒక రోజు మేము ఈ పూజ అనేది చేయించుకుంటూ ఉంటామండి. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఈ విధంగా చక్కగా విగ్రహ ప్రతిష్టాపన అనేది చేశారు. ఒకవేళ మీకు వినాయక చవితి వీలు పడలేదు చేసుకోవటం అనుకుంటే కనుక ఇలా విగ్రహం ప్రతిష్ఠించిన మండపానికి వెళ్ళి అక్కడ మీరు పూజ అనేది నిర్వహించుకోవచ్చండి. ఇబ్బంది ఏమీ లేదు. వినాయక చవితి అంటేనే పిల్లలకి పెద్దలకి ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ. చాలామంది ఈ 9 రోజులు నవరాత్రులు 9 రోజులు కూడా చాలా నిష్టగా పూజలు చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పద్ధతి అనేది ఉంటుంది. ఆ పద్ధతిని ఫాలో అవుతూ 9 రోజులు కూడా పూజలు అనేవి నిర్వహించుకుంటూ ఉంటారనమాట. ఇక సాయంత్రం వేళ మాకు ఇక్కడ పూజ అనేది జరుగుతూ ఉంటుందండి. మేము 3వ రోజు పీటల మీద కూర్చోవాలని అనుకుంటున్నాం అన్నమాట. ఆ రోజు వీడియో కూడా మీతో షేర్ చేస్తాను, తప్పకుండా మీరు కూడా చూడండి. అయితే ఇక్కడ మా నైబర్స్ ఇక్కడ కూర్చున్నారనమాట పీటల మీద మొదటి రోజు. ఈ విధంగా వినాయక చవితి అంతా కూడా చాలా ఆనందంగా జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వినాయకుడి కృప మనందరి మీద కూడా నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ గాయత్రక్క.